క్షణము మెలకు ఉండాలి బిడ్డారా మన జీవితంలో. రాత్రి ఎంత నిద్రలో ఉన్నా సరే ఒకవేళ కాలింగ్ బెల్ మోగిన శబ్దం ఎవరు వచ్చారు దొంగ వచ్చారు టక్కున లేస్తాం కదా. అంత చురుకైన మెలకు ఆత్మీయతలో ఉండాలి. ఏదన్నా నీ లోపల రాకూడనిది, ఉండకూడనిది, దైవ చిత్తానికి వ్యతిరేకమైనది, వాక్యానికి వ్యతిరేకమైనది ఏదన్నా నీ తలంపుల ఆలోచనల ఉద్దేశంలో ఎక్కడైనా చొరబడిందేమో వెంటనే మెలకోగలిగి దాన్ని తీసి ఏం చేయాలి తెలుసా, అవతల పడేయాలి. ఒక మొక్కకి ఒక తీగకి ఏదన్నా ఒక పురుగు పడితే ఏం చేస్తాం మనము, ఆ చెట్టు మొత్తం ఆ పురుగుతో చచ్చిపోక మునిపి వెంటనే దాన్ని కట్ చేసి మనము పడేస్తాం, కట్ చేసి పడేస్తాం. అట్లాగే ఒక చెట్టు విషయంలోనే నీకు ఆ శ్రద్ధ ఉంటే మరి యేసు రక్తము చేత విమోచించబడిన ఈ జీవితము గురించి, ఒక్క జీవితమే, ఈ జీవితం గురించి ఎంత శ్రద్ధ నీకు ఉండాలి, ఎంత శ్రద్ధ నీకు ఉండాలి. పడ్డ గురుగులు వెంటనే నువ్వు తీసుకోకపోతే అది విషములాగా నేను వెళ్ళ జీవితాన్ని చంపేస్తుంది కదా. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. అందుకే దేవుడు అంటాడు ప్రతి క్షణము ఆ నష్టము జరగక మునిపే మీరు ఎట్లుండాలి తెలుసా, మెలకువ కలిగి సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. హల్లెలూయా.